ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్త చదువుతున్నాను కొండేటి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు కాలేజీ సెంటర్లో రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రెడ్డి యూత్ సభ్యుల ఆధ్వర్యంలో యోగి వేమన జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఆర్సీడీఎస్ జిల్లా అధ్యక్షుడు కరి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్సీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలిమిలి విజయానందరెడ్డి, మల్లిడి హనుమంతరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నలిమిలి విజయానందరెడ్డి మాట్లాడుతూ ఎంతో ఘనంగా వేమన గారికి నివాళులు అర్పించాం. వేమన గారు మన రెడ్డి కులంలో పడతాం మనకు చాలా అదృష్టం. ఆయన్ని ఎప్పుడు మనం ప్రతి సంవత్సరం అందరూ పేరు ఆయన ఎప్పుడు కలుస్తూ ఉండాలి. మనకి ముఖ్యమైనది మనకి జ్ఞానోదయం చెప్పిందంతా మన వేమన గారు. కాబట్టి వేమన జయంతికి ఇచ్చేసి ప్రజలందరికీ నమస్కారం. ఆర్సీడీఎస్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు తూర్పుగోదావరి ఇన్ఛార్జి కరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ చేసిన పెద్దలందరికీ కూడా అలాగే రెడ్డి సోదరి బాబులందరూ కూడా ఈరోజు ముఖ్యమైన రోజు. మన రెడ్డిలో జన్మించడం చాలా గొప్పగా గర్వంగా చెప్పుకోవచ్చు. వేమన గారు అంటే ఆయన రాసి పచ్చని ఈ రోజు కూడా స్కూల్లో పిల్లలు ప్రతి క్లాసులో కూడా వింటూ వాళ్ళకి చదువుతూ మనసులను హత్తుకునిగా రాసి ఆయన ఒక మహానుభావుడిగా అందరిలో కూడా నిలిచాడు. అందుకని ఈయన జయంతిని అందరూ కూడా ఈ రోజుని జిల్లాలేంటి నియోజకవర్గాలు మండలాలు అన్నీ కూడా చాలామంది జిల్లా పరిషత్ని చాలా గర్విస్తున్నాను. అందరూ కూడా మన రెడ్డి సోదరులు అందరూ కూడా సుఖంతోషంతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని జిల్లా పరిషత్లో కోరుకున్నాను. జై రెడ్డి, జై జై రెడ్డి. మల్లిడి హనుమంతరెడ్డి మాట్లాడుతూ ఆర్సీడీఎస్ జిల్లా కార్యదర్శి కరి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు వేమన గారి జయంతి జరుపుకోవటం మన పెద్దపాడు కాలేజ్ సెంటర్లో జరుపుకోవటం అన్నది చాలా శుభపరిణామం. ఎందుకంటే చదువుకోనే కాదు, తర్వాత ఆయన చేసినటువంటి రచనలు ఇటువంటి అన్నీ కూడా సమాజాన్ని చాలా ప్రభావితం చేసింది. కాబట్టి ఈ రోజున వేమన గారి జయంతి జరుపుకోవడం అన్నది చాలా ఆనందదాయకంగా ఉంది. రెడ్డి యూత్ సంఘం కరి పృథ్వీరాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఊరు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చేసిన కృషి వాళ్ళ సమాజానికి చాలా స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్ఫూర్తిగా ఆయన రచనలు స్ఫూర్తిగా తీసుకుని దాంట్లో ఉన్న మంచి భావాన్ని తీసుకుని వాళ్ళ పిల్లలందరూ కూడా నేటి సమాజం ఎలా ఉందంటే చాలా విచిత్రమైన పోకడలో కానీ మన వేమన గారు చెప్పినటువంటి కవితల ద్వారా ఆయన చెప్పిన నీతి వాక్యాల ద్వారా సమాజంలో ఉన్న చెడును వదిలేసి మంచిని తీసుకోమని ఆయన చెప్పాడు. అదేవిధంగా పిల్లలందరూ తీసుకుని మంచి భవిష్యత్తు ఉండాలని వారందరికీ కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్సీడీఎస్ సభ్యులందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. పెంటపాడు గ్రామంలో మన ఆర్సీడీఎస్ సభ్యులందరూ కలిపి మన వేమన జయంతి ఈరోజు మన కాలేజ్ సెంటర్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మన వేమన గారు నేటి సమాజం గురించి మరి ఆ రోజే ఆయన ఆలోచించి మన వేమన శతకాన్ని రచించడం జరిగింది. మరి ఆయన ఆ శతకంలో ఎన్నో విలువైన విషయాలను నేటి సమాజం గురించి ఎలా బతకాలి ఏంటి అనే దాని గురించి మరి ఆ రోజే ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన శతకాలను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో పుస్తకాల రూపంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భద్రపరుచుకుని మరి ఈ రోజుకి కూడా మన పిల్లల చేత చదివిస్తూ అందరినీ వారి భవిష్యత్తు ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దలందరూ కూడా చదివి తీసుకుంటారు. కాబట్టి ఈరోజు
వేమన జయంతి సందర్భంగా ఇక్కడికి చేసిన మన రెడ్డి సహోదరులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో ఆర్సిడిఎస్ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు కోతంచెట్టి లక్ష్మి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు హైమావతి, జిల్లా ఉపాధ్యక్షుడు సింగారెడ్డి లచ్చిరెడ్డి, మండల అధ్యక్షుడు వెలగల లింగారెడ్డి, గ్రామ అధ్యక్షుడు బేతిరెడ్డి ప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు కర్రి శివారెడ్డి, పడాల మురళీమోహన్ రెడ్డి, నలిమిల్లి సత్యనారాయణ రెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.